హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను వైట్ పాస్తా ఎలా చేయాలో చూపించబోతున్నాను. స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని కొద్దిగా సాల్ట్, కొద్దిగా నూనె వేసుకొని పాస్తా వేసుకొని ఉడికించుకున్నాక నీళ్ళు మొత్తం వంచేసి మళ్ళీ చల్లనీళ్ళు పోసుకొని మళ్ళీ ఒకసారి నీళ్ళు వంచేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీలు పెట్టి కొద్దిగా బటర్ వేసి క్యాప్సికమ్ పాస్తాని వేసి ఒకసారి బాగా కలిపి అందులో చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, ఆరిగానో కొద్దిగా వేసి బాగా కలిపి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే బాండిల్లో కొద్దిగా బటర్ వేసి 2 స్పూన్ల మైదా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో పాలు పోసుకొని వేడి పాలు పోసుకోండి. ఇప్పుడు ఆ మైదా మొత్తం కరిగేంత వరకు బాగా కలిపి కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో కొద్దిగా, సాల్ట్ కొద్దిగా వేసి పెప్పర్ కూడా వేసుకొని చీజ్ని కూడా అందులో వేసుకొని బాగా చిక్కబడిన తర్వాత ఇలా క్రీమీగా వస్తుందండి. ఇప్పుడు పాస్తా వేసుకొని బాగా కలుపుకొని దింపుకుంటే వేడి